నో. సో ఈరోజు వీడియోలో మా మమ్మీ నేను తీసుకున్న ఎయిర్ ఫ్రైయర్కి ఎలా రియాక్ట్ అయింది, ఇంకా నా ఆఫీస్లో నేను ఏం చేస్తాను అండ్ ఏం ఫుడ్ తింటాను, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఇంకా నేను మా మమ్మీ కలిసి ఏం మూవీకి వెళ్ళామనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే డే 1. ఇది ఒక లాంగ్ వీకెండ్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అంటే లాంగ్ వీకెండ్ అంటే థర్స్డే ఇండిపెండెన్స్ డే తర్వాత ఫ్రైడే ఆఫ్ తీసుకుంటే సాటర్డే అండ్ సండే. సో 4 days తర్వాత మండే రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. సో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మా ఆఫీస్ రూట్లో, అందరూ ఆఫీస్ రూట్స్ అంతే అనుకుంటా. సో యూజువల్గానే ఎక్కువ బ్రేక్స్ తీసుకున్న ఆ రోజు. 1 బికాస్ నా కొలీగ్స్ రాలేదు ఎక్కువ మంది అండ్ అందరూ సీనియర్ ఎంప్లాయీసే ఉండే. సో నాకు అంత వర్క్ చేయాలి అనిపించలేదు. బట్ సమ్హౌ నేనైతే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేశాను ఆ రోజుని. అండ్ ఆఫ్టర్నూన్ టైంకి సడన్ క్లైమేట్ చేంజ్. లంచ్ చేసామో లేదో అరౌండ్ 3 o'clockకి ఫుల్ వాన. మేము బయటికి వెళ్ళలేదు, ఇంకా లోపలే ఉండి అలా టైంపాస్ చేసాము లంచ్లో. అండ్ దాని తర్వాత నేను మా మమ్మీకి ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తా, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఆఫీస్ నుంచి కొంచెం దూరం వరకు మేము ఆటోలో రావాలి, దాని తర్వాత బస్సులో రావాలి. ఆ రోజు అయితే నేను ఫ్రీ బస్లో వచ్చా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎదురు మా డాడీ అన్న తీసుకొస్తారు, లేకపోతే నేను ఎలక్ట్రిక్ బస్లో అన్న వస్తా. ఇంటికి వచ్చాక మా మమ్మీ ఆ రోజు లేదు ఇంట్లో. సో నేనే ఏదో ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తినేసాను అనమాట. అండ్ ఈ క్లిప్స్ అన్నీ అవే. కాకపోతే ఆ రోజు ఆ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 2 అసలు వెళ్ళేటప్పుడు అయితే బీభత్సమైన ట్రాఫిక్. నేను ఒక ఊరు దాటి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు మార్నింగ్. అండ్ దాని తర్వాత కాసేపు ఇంకా యాజ్ యూజువల్ వర్క్ అయితే చేసేసుకున్నా. అండ్ మనకు మిర్రర్స్ కనిపిస్తే ఆబ్వియస్లీ మిర్రర్ సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవాలనిపిస్తుంది కదా. అండ్ ఆ రోజు అయితే నేను ఎక్కువసేపు ఏం వీడియోస్ తీయలేదు, కొంచెం సేపే తీసాను. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, దిస్ ఇస్ మై హ్యాండిల్, ప్లీజ్ డు చెక్ అవుట్ మై వీడియోస్ దేర్. అండ్ అలా కాసేపు వర్క్ చేసేసుకున్నాక ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి ఆ రోజు మా డాడీ పిక్ చేసుకోవడానికి వచ్చాడనమాట. బిఫోర్ దట్ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నా. అండ్ ఇది ఈవినింగ్ టైంలో ఫుల్ చాలా బాగుంటుంది వాన పడితే మా ఆఫీస్. అండ్ దాని తర్వాత కొంచెం ఇది దాల్ కిచిడి అంటారు. అండ్ ఇది ముందే చెప్పేసాం మా మమ్మీకి చేసి ఉంచమని. అండ్ దట్ ఈస్ హౌ డే 2 ఎండెడ్. అండ్ దిస్ ఈస్ డే 3 అయితే నాకు ఆఫ్ ఆ రోజు. సో ఐ థాట్ ఓకే వై నాట్ ఒక మూవీకి వెళ్దాము అని చెప్పి. దానికన్నా ముందు నేను మార్నింగ్ ఏం తినలేదు, ఆఫ్టర్నూన్ మూవీ. సో కొంచెం చాక్లెట్ తిన్నా. అండ్ మా మమ్మీ ఇక్కడ కిసెస్ ప్యాక్ చేస్తుంది, ఎందుకో మీరే చూడండి. కిసెస్ ఎందుకు వేసుకున్నావు మమ్మీ బ్యాగ్లో? ఎలా చేయకపోతే ఏం చేస్తావు అక్కడ? ఎందుకు చేయరు, నువ్వేగా చేస్తారన్నా. సో అదనమాట మ్యాటర్. మూవీ థియేటర్లో తినడానికి కిసెస్ ప్యాక్ చేసిందంట. అండ్ దాని తర్వాత మేము మా ఇంటి దగ్గరే మూవీ థియేటర్, సో దానికైతే రీచ్ అయిపోయాము. అండ్ ఆ రోజు కమిటీ కుర్రలు మూవీకి వెళ్ళాము. అండ్ ఎగ్ పఫ్ నా ఫేవరెట్. మా మమ్మీ పాప్కార్న్ తీసుకొని వెంటనే మూవీ కూడా స్టార్ట్ అవ్వలేదు, దానికన్నా ముందే పాప్కార్న్ కింద పడేసింది సగం. అండ్ ఇంకా మిగిలిన పాప్కార్న్ తింటూ అలా ఇంకా మూవీ అయితే చాలా బాగుండింది. అండ్ బ్రేక్లో మా మమ్మీ రీల్స్ చూస్తుంది గైస్, అది కూడా వంటల రీల్స్ చూస్తుంది అనమాట బ్రేక్లో. మూవీ థియేటర్లో ఉన్నాం అండ్ బ్రేక్లో మా మమ్మీ చేసేది ఇది. అండ్ ఈ సీన్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మూవీ కూడా 1 time వాచ్, చాలా బాగుంది యాక్చువల్లీ మూవీ కూడా. అండ్ అలా ఇంటికి రిటర్న్ అయిపోయాం. అండ్ దెన్ మా మమ్మీ ఎయిర్ ఫ్రైయర్ చూసేసింది, బేసిక్గా పేరు చూసింది, బట్ ఐ సెడ్ ఇది మనది కాదు అని. మూవీ నుంచి వచ్చాము. అండ్ దెన్ మూవీలో ఉన్నప్పుడే మా మమ్మీకి ఇచ్చే గిఫ్ట్ వచ్చేసింది అనమాట. ఆర్డర్ ప్లేస్ చేసా అండ్ వచ్చేసింది ఆర్డర్. కాకపోతే అప్పటి వరకు మా ఫ్రెండ్ది ఆర్డర్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పాను. అండ్ ఇంటికి రాగానే ఏం చూడలేదు నేను, ఫాస్ట్గా రూమ్లో పెడదాము అనేసరికి మా మమ్మీ చూసేసింది. ఐ డి నాట్ క్యాప్చర్ దట్, బట్ స్టిల్ షీ వాజ్ సో హ్యాపీ. ఎందుకు అది ఇది అని అనింది, బట్ స్టిల్ ఐ డినైడ్ అది మనది కాదు అని చెప్పి. లెట్స్ సీ, షీ అండర్స్టూడ్ అది మనకి అని అర్థమైంది. బట్ స్టిల్ లెట్స్ సీ హౌ షీ రియాక్ట్స్. అండ్ యా, షీ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫర్ సో లాంగ్. బర్త్డే షాట్ కూడా మీరు చూసుంటే
యూ విల్ అండర్స్టాండ్. మా మమ్మీ అందులో కూడా చెప్పింది షీ వాంటెడ్ హ్యాండ్ బ్యాగ్, అదేంటి నేను వేరేది అడిగా కదా అని చెప్పి. సో ఫైనలీ ఎస్, ఇట్ ఈస్ హియర్. లెట్స్ కాల్ మై మామ్. ఎందుకు నవ్వుతున్నావు? అది మంది కాదు మా. ఏంటి ఏడుస్తామైంది ఇప్పుడు? ఏంటి? ఓ మై గాడ్, షీ ఈజ్ సో హ్యాపీ. దిస్ హ్యాపీనెస్ ఇస్ వర్త్ అనిపిస్తుంది. అండ్ ఎస్, ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము అండ్ ఎయిర్ ఫ్రైయర్లో వంట కూడా చేసాము. దిస్ ఈజ్ లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి ఎయిర్ ఫ్రైయర్. చాలామంది ఇది చూసి చైనీస్ది అనుకుంటారు, కానీ కాదు, ఇండియన్ ప్రొడక్టే అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది చదివితే ఏం చదువుతున్నావు మమ్మీ ఇప్పుడు? అది పెట్టడం కరెక్టాగా అసలు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పవే. అండ్ కలర్ అయితే చాలా బాగుంది అండ్ దాని తర్వాత ఆ రోజు ఏం చేయలేదు మేము, ఎయిర్ ఫ్రైయర్ ఏం ఓపెన్ చేయలేదు. అండ్ వీ ఎండెడ్ అప్ ఈటింగ్ పునుగులు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.